क्यों ऐसा दाम क्यों बढ़ गया? अभी ये हर साल का ही रहता है, दाम बढ़ेगा तो ये फार्मर का भी चलेगा ना। ఓకే ఓకే ఓకే. ఏంద్రా ఇది ఇంత కథ ఉంది మొత్తం మార్కెట్ లో. సో ఈ ఛానల్ మన వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరైతే ఆనియన్స్ కొనాలనుకున్న ముందే ఎక్కువ కొనుక్కొని డంప్ చేసి పెట్టేసుకోండి. అట్లీస్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేము మాత్రం జర్నీ స్టార్ట్ చేసినాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఏం సంగతి అనేది మాత్రం మార్నింగ్ చెప్తాను మీకు క్లియర్గా. హైవే అనమాట. నైట్ వచ్చేసి 2:30 అవుతుంది. మనం వచ్చేసి నిజామాబాద్ హైవే పైన ఉన్నాము. మన డెస్టినేషన్ వెళ్ళడానికి మనకి ఇంకా మార్నింగ్ 6:37 అవుతుంది. బట్ అయినా కూడా మార్నింగ్ మాత్రం మీకు అంతా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది క్లియర్గా చూపిస్తాను. చూడండి నైట్ వ్యూ ఎంత బాగుంటుంది అనేది. నైట్ డ్రైవ్ అనేది చాలా బాగుంటుంది. ఐ లైక్ ఇట్. ట్రావెలింగ్ అనేది, నైట్లో ట్రావెలింగ్ జర్నీ అనేది చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి నైట్ జర్నీ ఇష్టం అనేది మాత్రం కామెంట్స్లో మాత్రం మెన్షన్ చేయండి. అండ్ వీ గైస్ లవ్ ఎ లాట్ ట్రావెలింగ్ డ్యూరింగ్ ది నైట్. ఎందుకంటే కామ్ రోడ్స్ ఉంటాయి కదా, చాలా అంటే చాలా కామ్ రోడ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే నైట్లో వెళ్ళడం కొంచెం ఏంటంటే ఇబ్బందికరమే ట్రావెలింగ్ అనేది. అందరూ జాగ్రత్త వెళ్ళాలని చెప్పేసి మాత్రం అందరూ అంటూ ఉంటారు అనమాట. బట్ తప్పదు, మనకి కొన్నిసార్లు వెళ్ళాల్సింది మాత్రం తప్పదు కాబట్టి వెళ్ళాల్సిందే, ఇంకేం ఆప్షన్ లేదు. చూడండి కామారెడ్డి మున్సిపల్ క్రాస్ అయ్యాం ఇప్పుడే. సో నైట్ జర్నీ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. సో నైట్ జర్నీ అనేది కొంచెం టఫెస్టే, అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక్కసారి చిన్న న్యాప్ వచ్చినా కూడా చాలా లైఫ్ థ్రెట్ ఉంటుంది. కానీ వీ గైస్ ట్రావెల్ అ లాట్ ఇన్ ది నైట్ అంటారు కదా మన హైదరాబాద్లో, రాత్ కా రాజా అని చెప్పేసి, అట్లనే అనమాట. నైట్లో మాత్రం అటు ఇటు బాగా ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. సో 3 అయిపోయింది టైం మాత్రం 3 అయిపోయింది. అదే చూస్తున్నాను అనమాట. ఇద్దరు మాత్రం రావట్లేదు. మన పయనం మాత్రం సాగుతూనే ఉంది. ఇంకా ఇది ఆగదు. ఇది మన డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు నిద్ర వస్తే మాత్రం మన ఫేవరెట్ టైం పాస్ ఏంటంటే సాంగ్స్ అనమాట. సో మనకు నచ్చిన బెస్ట్ సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్తూనే ఉంటాం అనమాట. సో అలా మనకి ఏంటంటే మన జర్నీ మాత్రం ఈజీగా అయిపోద్ది. అదేంటంటే మన తీన్మార్లో మన పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంది కదా, మన పవర్ స్టార్ది, గెలుపు తలుపులేదు. చాలా బ్యూటిఫుల్ సాంగ్ మన పవన్ కళ్యాణ్ది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ సాంగ్ వినుకుంటూ మాత్రం వెళ్తున్నాం. రేడియోలో ఎఫ్ఎంలో మాత్రం మనకు లవ్ గురు తెలుసు కదా మీకు. లవ్ గురు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ లవ్ గురువుకి కాల్ చేసి అందరు మన పర్సనల్ లైఫ్ అంటే మన లవ్ లైఫ్ని అందరు మాట్లాడుతూ సజెషన్స్ మాత్రం తీసుకుంటుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ షోస్ విచ్ రన్స్ డ్యూరింగ్ ది మిడ్ నైట్, లవ్ గురు. సో నిద్ర వచ్చే వాళ్ళకు కూడా నిద్ర రాకుండా చేస్తారు అనమాట. అది వినుకుంటూ వెళ్తున్నాను. దాంతోపాటు అది ఇప్పుడే స్టాప్ చేసి సాంగ్స్ మాత్రం పెట్టాను అనమాట. సో ఈ సాంగ్ మీకు యాక్చువల్లీ ఎంతమందికి నచ్చుతా అనేది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. బికాస్
So good morning, guys. Good morning from Nanded, Maharashtra. సో మనము యాక్చువల్లీ ఏంటంటే నైట్ ట్రావెలింగ్ చేసిన చెప్పాను కదా, నైట్ ట్రావెలింగ్ చేసిన అని చెప్పి. సో దేనికి అంటే మాత్రం ఇదే రీజన్ అన్నమాట. ఎవరైనా గమనించారా అంటే హైదరాబాద్ లో మనకి ఆనియన్ రేట్స్ ఎంత ఉన్నదని చెప్పి. ఆనియన్ రేట్స్ పేలిపోతున్నాయి. ముందు ముందు ఏంటంటే మళ్ళీ 100-150 వరకు టచ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ 1 kg ఆనియన్. సో దానికోసం అని చెప్పి మనం ఆనియన్ కవరేజ్ కోసం ఇక్కడ వరకు వచ్చాం అనమాట, మహారాష్ట్ర నాందేడ్ మార్కెట్ కి. ఇక్కడ చూడండి ఎట్లా ఉందనేది మొత్తం అంతా మార్కెట్, మొండా మార్కెట్ ఇదంతా. దీని పేరు వచ్చేసి కేలా మార్కెట్ అంటారంట. ఈ కేలా మార్కెట్ లో మనకి ఇక్కడ చూస్తే మొత్తం అంతా మనకి ఇక్కడ చూడండి మార్కెట్ ఎట్లా ఉందనేది. సో ఇదన్నమాట మొత్తం మొండా మార్కెట్. సో దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ గా అన్ని అంటే రేట్స్ మాత్రం చాలా చీప్ రేట్స్ ఉన్నాయి అనమాట. మనకు మోండా మార్కెట్ లో దొరుకుతాయి కదా ఐటమ్స్ అన్ని, ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ రేట్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. మేబీ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి అనుకుంటాను నాకు తెలిసి. సెల్లింగ్ అనమాట, మధ్యలో ఎట్లాంటి దళారులు వాళ్ళ అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ ఇక్కడ తెచ్చి అమ్మేస్తారు అనుకుంటాను వీళ్ళు. దానికోసం ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఇది మాత్రం మార్కెట్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇదన్నమాట మొండా మార్కెట్ మొత్తం చూడొచ్చు మీరు. మన మొండా మార్కెట్ ఎట్లయితే ఉందో సికింద్రాబాద్ అట్లనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ మాత్రం తక్కువ ఉన్నాయి, అది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ జనాలు కూడా మనం చూస్తున్నారు, అదే ఏంది ఇది ఇంత పొద్దున యూట్యూబర్ స్టార్ మరి ఏందో ఇక్కడికి తెలియదు కానీ మొత్తం అందరు మాత్రం మనల్ని చూస్తున్నారు అనమాట విచిత్రంగా, అరే ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఏందని చెప్పి. సో ఆనియన్ అనేది ప్రైసెస్ మనకు చాలా హై కాస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్లీ మనకు అక్కడ సికింద్రాబాద్ మార్కెట్ లో కూడా మనకి ఏంటంటే 50 రూపీస్ కి కేజీ, 50, 55, 60 వరకు ఉంది పర్ కేజీ. ఎట్లాంటి అది కూడా మంచి ఆనియన్ అన్నమాట. కానీ ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇంత దూరం వచ్చాం అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ ఆనియన్స్ దొరికితే కానీ ఒక 10 టన్నులన్న ఆనియన్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఒక 10 టన్నుల ఆనియన్ అన్న తీసుకొని మన బ్యాక్ టు సికింద్రాబాద్ అని చెప్పి అనుకుంటున్నాం. भैया ये प्याज का क्या दाम चल रहा? 45 रुपए 40 रुपए चल रहा है. 40 रुपए 45 रुपए चल रहा है क्या? मतलब ये होलसेल है या फिर होलसेल मार्केट है या फिर रिटेल है? होलसेल रिटेल है वो. होलसेल रिटेल दो भी है क्या? होलसेल का है क्या? कितना चल रहा प्याज? 45 40. 40-45. अभी देखो माल देख के. సో ఇక్కడ అంతా ఏంటంటే అల్లం ఎల్లిగడ్డ కానీ అన్ని మొత్తం ఫ్రూట్స్ కానీ ఇవన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మార్కెట్ లో కూడా ఏముందనేది. మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఇక్కడ ఏంటనేది. ఇది కూడా హోల్సేల్ మార్కెట్. ఇక్కడ చూడండి ఇక్కడంతా. సో చూడండి మనమైతే ఒక షాప్ కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మాట్లాడదాం ఒకసారి. गुड मॉर्निंग सर. भाई गुड मॉर्निंग. ये अपना प्याज का क्या दाम चल रहा है भैया? ऑनियन चल रहा है अभी 35 40. हाँ ओल्ड है. ओल्ड एक बार बताइए ना, ये क्वालिटी एक बार चेक करेंगे. ये छोटा प्याज है क्या? इतना हाई फाई क्वालिटी नहीं है, मीडियम क्वालिटी है. मीडियम क्वालिटी. हाई क्वालिटी का माल अभी नहीं है अपने पास. Okay. जो पत्ती वाला जो आता ना कवर वाला जी. अभी वो 7,000 चल रहा है उसका. 7,000 7,000 बैग एक बैग 100 kg. ओके, तो मतलब 70 रुपीज पर केजी 70 वही होलसेल में. ओके, तो ये क्वालिटी क्या है? ये क्वालिटी ओल्ड वाला है. చూడండి క్వాలిటీస్ వైజ్ డిఫరెన్స్ ఉంటుందంట. కాస్ట్ మాత్రం అదే చెప్తున్నాడు. అంటే ఒకవేళ నంబర్ 1 క్వాలిటీ కావాలంటే మనకి ఇక్కడ 70 రూపీస్ పర్ కేజీ నడుస్తుంది. మన హైదరాబాద్ లో ఎంత నేను మళ్ళీ చూసుకోండి, మీరు అంచనాలు వేసుకోవచ్చు ముందు ఎంత వెళ్తుంది అని చెప్పి. ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ క్వాలిటీ వైజ్ 30 ఉంటుంది, 35 రూపీస్, 40 రూపీస్. చూస్తారు కదా స్కై రాకెటింగ్ ఉందన్నమాట. ప్రైజెస్ మాత్రం స్కై రాకెటింగ్. भैया ये कब से मतलब ये प्राइसेस ऐसा चेंज हो गया? अभी एक 1 वीक हो रहा है. 1 वीक हो रहा है. किस लिए क्यों ऐसा दाम क्यों बढ़ गया? अभी ये हर साल का ही रहता है. दाम बढ़ेगा तो ये फार्मर का भी चलेगा ना. ओके ऐसा है क्या? वही हिसाब से है ना. ओके, क्योंकि हर साल ये बढ़ना जरूरी है दाम इसका. क्योंकि एक हफ्ता पहले तो 50 रुपए में 3 किलो चल रहा था. हाँ, ये हम लोग माल जो है ना 20 रुपए केजी था. अच्छा,
बट अभी ये जो इसका डबल हो गया। अच्छा, डबल 55 हो गया प्राइस डबल हो और गया। आगे आगे जाके और ग्रो होगा, 50 हो जाएगा अच्छा, यही माल। तो 70 रुपए का कितना होगा? 100 तक जाएगा 100 जाएगा। यहाँ पर ये होलसेल मार्केट में इतना है, तो फिर बाहर रिटेल में कितना मिलेगा? रिटेल में यहाँ से 20 रुपीज बढ़ के आता है। अच्छा, जैसे 35 में मिला तो बाहर 50 में आएगा। जी जी, ऐसा ओके ओके 15 रुपीज 20 रुपीज का फर्क रहता है यहाँ पे। ఓకే. సో విన్నారు కదా, ఇది కథ అన్నమాట ఇక్కడ ఈ కేరళ మార్కెట్ లో. సో ఏంటంటే ఇక్కడ మనకి ఆనియన్స్ మాత్రం ఆనియన్స్ గురించి వచ్చామన్నమాట. మనం నైట్ 1 o'clock కి స్టార్ట్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 300+ కిలోమీటర్స్ ఉంది. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎట్లంటే 6:15 అయింది. ఇక్కడ మార్కెట్ మాత్రం ఫుల్ క్రౌడీగా ఉంది అనమాట. చాలా అంటే చాలా క్రౌడీగా ఉంది. అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ అందరు జనాలు మాత్రం విచిత్రంగా చూస్తున్నారు. అంటే ఇక్కడ యూట్యూబర్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయకుండా వస్తున్నారు. మేబీ ఫస్ట్ టైం అనుకుంటాను. అందరు అడుగుతున్నారు, అరే ఏంది ఛానల్, న్యూస్ ఛానల్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇంత వింతగా ఉంది ఇక్కడ. వాడు వెనకాల చూడండి, వాళ్ళు చూడండి పిలుస్తున్నారు, చూడండి భయ్యా రాండి అని చెప్పి మాత్రం పిలుస్తున్నారు. మనకు అవసరం లేదు యాక్చువల్లీ మిర్చి చేసుకున్నాను. ఇగో మనవాడు వచ్చేసినాడు కార్ తీసుకొని రెడీగా. మనం ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడే అనమాట. కార్ మాత్రం తీసుకొని వచ్చేసినాడు రెడీగా. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళుడే. సో ఇదనమాట. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకో వేరే మార్కెట్ ఉందంట ఇక్కడ, హోల్సేల్ మార్కెట్. ఆ హోల్సేల్ మార్కెట్ కి వెళ్దామని చెప్పి మాత్రం డిసైడ్ అయిన అనమాట. వచ్చినా కదా ఇంత దూరం 300 కిలోమీటర్స్ మాత్రం ట్రావెల్ చేసి వచ్చినా కదా నైట్ అంతా. సో ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ. ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మీకు బాగా చూపిస్తాను అనమాట. అంటే ఎట్లా ఉంది, నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది మనకి ఆన్. సో మన కార్ అయితే రెడీ అయిపోయింది. సో మనం తొందరగా ఫాస్ట్ వెళ్ళి ఏందనేది చూద్దాము. ఇంద్రా, ఇది ఆనియన్ ది కథ ఇట్లా అయిపోయింది మొత్తం ఇక్కడ. 150 నుంచి 180 అవుతుందంట. మన సికింద్రాబాద్ మార్కెట్ కి ఈ మార్కెట్ కి మొత్తం అంతా చాలా డిఫరెన్స్ ఉంది. కథ అయితే మాత్రం చాలా కథ ఇడంతా వేరేగా ఉంది. ఇంత దూరం వచ్చినా గురించి 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. మనం ఉల్లిగడ్డ గురించి ఉల్లిగడ్డ కోసం 300 కిలోమీటర్లు మాత్రం ట్రావెల్ చేసినాం. అది మధ్యలో టమాటో కూడా అయిపోయింది. టమాటో కూడా అట్లనే పెరిగింది కదా రేట్. సో ఉల్లిగడ్డ కూడా అట్లనే ఆడుకోబోతుంది అనమాట. మన అందరు ఎట్లా అంటే హైదరాబాద్ కాదు, మొత్తం నేషనల్ వైడ్ జనాలతోనే ఆట ఆడుకోబోతుంది మన ఉల్లిగడ్డ కూడా. సో నెక్స్ట్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చేసిన తర్వాత ఏంటనేది అక్కడ మొత్తం అక్కడ చూపిస్తాను మీకు. సో మనం ఫైనల్లీ ఏంటంటే మార్కెట్ కెళ్ళి మార్కెట్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం అనమాట. సో రేట్లు మాత్రం ఎట్లా అంటే విపరీతంగా ఉన్నాయి అక్కడ. మొత్తం మాట్లాడిన హోల్సేలర్స్ తోని మాట్లాడితే ఆనియన్ రేట్స్ మాత్రం పక్కా స్కై రాకెట్ హై అయితే మాత్రం అని చెప్తారు. ఎంత అని చెప్తున్నాడు? 70 రూపీస్ ఇప్పుడు ప్రెసెంట్. 150 to 180 పోతుంది. 150 to 180 రూపీస్ పోతుంది అంట. సో మన ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా చూడడానికి ఎట్లా అంటే ఫస్ట్ వినడానికి అయితే వింతగా అనిపించచ్చు. నైట్ లో ట్రావెలింగ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చాడు ఏంటబ్బా 300 కిలోమీటర్స్ అని చెప్పి వింతగా అనిపించచ్చు. కానీ పోతే పోతే ఆనియన్స్ మాత్రం మన అందరితోని ఒక ఆట ఆడబోతుంది. మళ్ళీ ఇంత ముందు జరిగినట్టే మళ్ళీ దాంతో టమాటోస్ కూడా ఎట్లయితే జరిగిందో అలాగే సేమ్ ఆనియన్స్ కూడా మనతోని మొత్తం నేషనల్ వైడ్ ఒక ఆట ఆడబోతుంది. సో ఈ ఛానల్ మన ఛానల్ మన వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరైతే ఆనియన్స్ అంటే వింటున్నారో ఈ వీడియోని చూస్తున్నారో, ఎవరైతే ఆనియన్స్ కొనాలనుకున్న ముందే ఎక్కువ కొనుక్కొని డంప్ చేసి పెట్టేసుకోండి. అట్లీస్ట్ 3 to 4 weeks వరకు సరిపోయేంత. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి రేట్స్ మాత్రం ఒక రేంజ్ లో వెళ్ళాయి అన్నమాట. అంటే మనకి ఇదివరకు ఏంటంటే మనకు 50 రూపీస్ కి 3 kgs 4 kgs వచ్చేటివి. బట్ ఇప్పుడు మాత్రం 70 రూపీస్ 80 రూపీస్ 1 kg అవుతుంది. అది కూడా హోల్సేల్ మార్కెట్. ఇక్కడ నుంచో మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడనే ఇలా అవుతాయి మహారాష్ట్రలో. మన దగ్గర ఎలా అవుతుంది అనేది ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ వీక్ వరకు 180 రూపీస్ 200 రూపీస్ వరకు అయిపోతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. అంతేనా? సో ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకోటి ఏంటి, గోడెగా మార్కెట్ మాత్రం ఉంటుంది. అది హోల్సేల్ మార్కెట్. అది ఓన్లీ పొటాటోస్ అండ్ ఆనియన్స్ కి మాత్రమే. యాక్చువల్ ఏంటంటే వినడానికి కొంచెం వింతగా ఉంటుంది. నైట్ మొత్తం ట్రావెల్ చేసి అంత దూరం 300 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చినారా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మనకి ఎట్లంటే 100 kgs 200 kgs కాదు, 10 tons కావాలి మొత్తం ఆనియన్. దానికోసం అని చెప్పి మాత్రం మీకు రావడం జరిగింది. సో మనం అక్కడికి వెళ్దాము, ఆ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. చేసిన తర్వాత ఎట్లుంది ఏంటనేది మీకు నేను మొత్తం మీకు ఛానల్లో మొత్తం డీటెయిల్స్ గా చెప్తాను. పోతారు
దూరం దూరము, మనమేమో ఉల్లిగడ్డ కొనేందుకు వచ్చినాం. సో ఇదన్నమాట కథ. పొద్దున్న అంటే నైట్ మొత్తం ట్రావెల్ చేసుకుని ఇంత దూరం వస్తాం అనమాట. సో మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు టోటల్ డీటెయిల్స్ ఇస్తాను అనమాట, ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్తాను మీకు మన ఛానల్. మనం మాత్రం ఇక్కడ మార్కెట్కి వచ్చేసినాం. గోడేగాం మహారాష్ట్ర నాందేడ్ మార్కెట్కి వచ్చేసినాం ఇక్కడ. సో మెయిన్ మార్కెట్కి అయితే వచ్చినాం మనం. ఇక్కడ ఎక్కడ అంటే మాక్సిమం గా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట మన ఇండియా లెవెల్లో. సో ఈ మార్కెట్కి వచ్చి మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. రేట్స్ మాత్రం స్కై రాకెట్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మనకి. సో ఈ ఉల్లిగడ్డ కోసం మనం ఇక్కడ ఇంత దూరం మాత్రం రావడం జరిగింది. సో చూద్దాం ఇక్కడ ఎంత ఉంది ఏంటనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు నేను. సో మీరైతే ఏంటంటే ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మీరు మాత్రం ఉల్లిగడ్డ దొరికితే మాత్రం మన హైదరాబాద్ లో తక్కువలో డంప్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 3 to 4 weeks లో మాత్రం విపరీతమైన రేట్లు పెరుగుతాయని చెప్పేసి మాత్రం మనకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చేసింది. సో చూడండి, ఇది ఆలుగడ్డది బీట్ స్టార్ట్ అయింది. ఇది మార్కెట్ అన్నమాట మొత్తం. ఇది మార్కెట్. సో బీట్ మాత్రం స్టార్ట్ అయింది ఆలుగడ్డది. చూడండి ఎట్లా చెప్తున్నారు బీట్ ఆప్షన్. చూడండి మార్కెట్ లో మనకు అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇదే ఆలుగడ్డ మనకి మార్కెట్ లో 40 rupees kg దొరుకుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అది చూడండి, అది 15 rupees kg అంట. మనకి ఇదే 40 rupees దొరుకుతుంది మనకి ఇక్కడ మార్కెట్ లో. ఇది వచ్చేసి ఇది 10 rupees kg అంటున్నాడు అనమాట. ఇదే మనకి ఇక్కడ మార్కెట్ లో 30 rupees 35 rupees దొరుకుతుంది అనమాట. చూసినా కదా ఆప్షన్ లో చెప్తున్నారు అనమాట. సో ఎంత ప్రైస్ వేరియేషన్ ఉంటుంది చూసినారు కదా మీరు. చాలా అంటే చాలా ప్రైస్ వేరియేషన్ ఉందన్నమాట. సో ఇక్కడికి ప్రైస్ అక్కడ ప్రైస్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ చూపించడానికే నేను వచ్చాను అనమాట ఇక్కడికి. మీకు మాత్రం అందరికి చూపించడానికి ఎట్లుంది ఏంది ఏం సంగతి ఇక్కడ అంతా అన్నట్టు. చూడండి ఆప్షన్ బీట్ ఎట్లయితుంది అనేది చూసినారు కదా. 2 varieties మాత్రం ఇక్కడ చూపిస్తారు అనమాట. ఆల్గడ్డ మీకు క్లియర్ గా చూపిస్తాను మనకు ఎన్ని వెరైటీస్ ఉందనే క్వాలిటీ చూడండి. సో ఇది కొంచెం మంచి క్వాలిటీ ఉంది. సో దానికోసం ఏంటంటే చూడండి, దానికోసం అని చెప్పి చూడండి. ఇది ఏంటంటే 15 rupees ఇది కేజీ, అంటే 150కి 10 kgs అంటున్నాడు అనమాట. ఇది వచ్చేసి 10 rupees అనమాట. అది కొంచెం క్వాలిటీ డౌన్ అయి ఉంది, బట్ మనకు దొరుకుతుంది మార్కెట్ లో ఇదే అనమాట. సో అది 100 rupees కి 10 kgs అని చెప్తున్నారు అనమాట. చూడండి ఎట్లా ఆప్షన్ ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ మార్కెట్ లో. గోడేగావ్ మార్కెట్ ఇది మనకి. ఏంటంటే ఇది ఈ మార్కెట్ లో మనకి మొత్తం ఏంటంటే ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో. అల్లం వెల్లుల్లి కానీ లేకపోతే కానీ మనకి ఇక్కడ ఆలు ప్లస్ సాంబార్ ఆనియన్ ఉంటుంది కదా చిన్నది, అది ప్లస్ ఇదంతా మార్కెట్ అదే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోద్ది. ఇంకా నేను నెక్స్ట్ మీకు ఆప్షన్ లో మొత్తం అంటే ఎక్కడ ఎట్లా జరుగుతుంది ఏందనేది మొత్తం చూస్తాను. ఆలు ఎట్లా అంటే మన పొటాటోకి చూస్తున్నారు కదా, ఆలుగడ్డకి ఎంత ప్రైస్ వేరియేషన్ ఉందని మార్కెట్ కి ఇక్కడ ఉన్న మార్కెట్ కి. ఏంటంటే ఇక్కడ మన నేషనల్ వైడ్ ఎక్స్పోర్ట్ మాత్రం జరుగుతుంది అనమాట ఇక్కడ అంతా. సో ఇక్కడ ఇంత ప్రైస్ తక్కువ ఉంది అంటే ఈ ప్రైస్ లో ఉందంటే మనకు వచ్చిన తర్వాత ఎంత ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనేది మాత్రం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చూడండి ఇవన్నీ గోడౌన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు మార్కెట్ నుంచి ఈ మార్కెట్ నుంచి మనకు మొత్తం ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇదే కాకుండా సోలాపూర్, నాసిక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎక్స్పోర్ట్ చేసేటి. త్రూ అవుట్ కంట్రీ మొత్తం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. అందరు హుషారుగా అండి కొంచెం. మళ్ళా 100 నుంచి 200 రూపాయల కిలో దాకా పోయేటట్టు ఉంది. టమాటా ఎట్లయింది అట్లనే ఇది కూడా అయ్యేటట్టు ఉంది అనమాట. చూడండి బీట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. జనాలు అందరు మాత్రం వచ్చారు ఇక్కడ కొనడానికి. మన వాళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట రేట్ మాట్లాడడానికి. మనకైతే ఒక 10 tons ఉల్లిగడ్డ, 10 to 20 tons ఉల్లిగడ్డ మాత్రం కావాలి. అది చూడడానికి మాత్రం ఇక్కడికి వస్తున్నాం. చూడండి ఎట్లుందని. చూడండి ఇక బీచ్ స్టార్ట్ అయితే అనమాట. చూడండి ఎట్లా జనాలు నించోళ్ళు ఉన్నారు అందరూ. ఇట్లున్నదనమాట మొత్తం అంతా మార్కెట్. చూసినారు కదా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఉల్లిగడ్డది. చూసినారు కదా బీట్ స్టార్ట్ అయిపోయింది. చూడండి చూడండి ఎట్లా నడుస్తుంది బీట్. చూసినారా ఇదన్నమాట బీట్. भाई 50 का कौन सा? ये हाँ लाख रुपए क्या?
वीडियो शूटिंग कर रहे हैं डालो 50 भाई ये बात है जा रहे 50 बोलना पड़ता है 55 का कौन सा है 55 50 अभी चालू है अच्छा अभी चालू है ठीक है राइट 50 प्रवीण स्पीक्स बोल के रहता 52 पाशा कायला 52 रुपए किलो चलो आगे ये 15 बोलो 25 30 35 ये 15 40 हिसाब में गए उल्टाने का नहीं है खराब निकली वापस 50 51 52 53 54 55 55 मार बेटा ऊपर मार अरे वो अरे ఓపెన్ చేస్తున్నారు చూడండి ఓపెన్ చేస్తున్నారు చూడండి 25 25 25 రూపీస్ అంటే చూడండి आ गया 25 आ गया 25 25 రూపీస్ అంట కేజీ 25 30 35 40 45 50 51 52 53 54 ఉంది ఇక్కడ మనది బీచ్ बोले चाचा నడుస్తుంది అన్నమాట बोले इसाक भाई చూడండి ఎట్లున్నది మొత్తం క్రౌడ్ అన్నమాట ये 55 चाचा करो चलो आगे क्यों जी इसाक भाई को दिए नहीं बोले इसाक भाई करूँ 55 इसाक भाई अच्छा 25 30 35 35 40 बोल रहा 45 46 50 डबल टिबल ये कितने का है ये 15 का लॉट 50 15 का लॉट 15 का कितना रेट क्या है 50 रुपए किलो 50 रुपए 50 रुपए 50 रुपए ये रेट 50 रुपए 51 52 బీట్స్ చూడండి ఎట్లా పెడతారు చెప్తారు ఒకళ్ళు రేట్స్ ఆప్షన్ చూడు చేంజ్ అవుతుంది ఆప్షన్ రేట్ పెడతారు కాబట్టి చూడండి. 53 गाड़ी जाती बेंगलुरु చూడండి ఎట్లా నడుస్తుంది ఆప్షన్ నెక్స్ట్ వెళ్ళారు అనమాట ఎవరు ఆప్షన్ ఎట్లా చెప్తుంటే అట్లా రేట్లు మాత్రం పెరుగుతున్నాయి చూడండి ఎట్లా వెళ్ళి వస్తున్నారు మొత్తం అంతా పబ్లిక్ అట్రాక్ట్ చేయడానికి 52 జబర్దస్త్ ఉంది మాల్ అయితే 60 रुपए 60 रुपए 60 रुपए 60 रुपए చూసినారు थोड़ा కదా चढ़ो माल पे चढ़ो రేట్ చూడండి ఎట్లా ये दिया तो कुछ भी नहीं दिया నడుస్తుంది చెట్ల పట్టుకొని ఉన్నాడు ये माले चढ़ो अरे नहीं माल दे ना भैया मार बेटे ये मार बोलो रहने मार बोलेगा 60 रुपए बोले 60 रुपए मजाक नहीं करो मुझे बता रहा 60 रुपए చూడండి 60 రూపీస్ बोले 60 रुपए చెప్పినాను కదా మీకు లైవ్ చూపిస్తాను ఇదే అన్నమాట ఏదో జస్ట్ అని మాటల్లో చెప్పలేదు రేట్లు చూడండి మీకు అర్థమైపోతుంది ఆప్షన్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది మొత్తం రచ్చ అవుతుంది అనమాట సో మన హైదరాబాద్ లో ఎట్లా అవుతుంది రేట్ అనేది మీరు మీకు అర్థం అవుతుంది ये बात ఆప్షన్ సెట్ అయిపోయింది ఆడ సెట్ అయిపోయింది నెక్స్ట్ రేట్ వస్తుంది 62 రూపీస్ అంటున్నారు నెక్స్ట్ రేట్ చూడండి కట్ చేస్తున్నారు చూడండి మాల్ 25 30 40 45 50 55 60 65 70 रुपए 30 करो आगे 70 రూపాయలు 20 రూపీస్ కేజీ అండి కేజీ చూస్తున్నారు కదా ఆట కూడా ఎట్లా ఆడుతారు గేమ్ ఇది కూడా సేమ్ ఆప్షన్ లెక్కనే అనమాట చాలా క్రేజీ పోతుంది ఇది మనం ఫస్ట్ టైం ఇది కవర్ చేస్తున్నాం అని ఇంత క్రేజ్ ఉంటుందని చెప్పి తెలియదు మనకి స్టార్ట్ 50 రూపీస్ నుంచి చేసింది 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేసింది ఆప్షన్ లా पैसा चालू करो खाली पैसों का काम नहीं చూడండి 65 రూపీస్ కేజీ అంటే ఆనియన్ 65 రూపీస్ కేజీ 40 రూపీస్ 40 45 50 51 రేట్ ఎట్లా చేంజ్ చేసి 52 53 54 55 23 में 5 किलो 3 लो 2 लो 56 57 పెడుతున్నాడు 40 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది 60 रुपए का भाव डालो गज भाई లాస్ట్ 60 రూపీస్ చూడండి లాస్ట్ 60 రూపీస్ అంటే ఇది సో ఇదన్నమాట చూడండి ఎట్లా నడుస్తుంది ఆప్షన్ అనేది రాక్ నడుస్తుంది బై
సో చూసినారు కదా ఇదన్నమాట రేట్లు మాత్రం చాలా డేంజర్ గా ఉన్నాయి रामस्थान भाई कैसा चल रहा है इधर 55-60-70 जाना तुम्हारे सामने देखे हाँ देखे ना वो पूरा कैसा चल रहा अभी यहाँ पर ऐसा है हैदराबाद में कैसा जाने वाला है मालूम नहीं है आग अंगार लगने वाला है क्या क्या है कि अब मेरे को मालूम नहीं, अब गाना गाते जाना पड़ेगा पुरुष तुम పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా ఓరి తెలంగాణమా మొత్తం అంతా రచ్ అయ్యేటట్టుంది అనమాట చెప్పినాను కదా రేట్లు మాత్రం ఒక రేంజ్ లో ఉంటట్టున్నాయి ఏమరా ఎట్లుంది ఆప్షన్ ఎట్లా నడుస్తుందా నువ్వు ఎంత 40 నుంచి స్టార్ట్ చేసి 70 రూపాయలు పోతుంది అట్లా నడుస్తుంది చూసిన సాంబార్ ఆనియన్ 70 రూపాయలు చెప్తారు చాలా అంటే చాలా క్రేజీ రేట్లు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎట్లుందంటే అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ మార్కెట్ ఇది మన హైదరాబాద్ కి పోతే ఎట్లుంటది అనేది రేట్లు మీరు ఆలోచించండి సో ముందు జాగ్రత్తగా ఏంటంటే ఉంటే మాత్రం డంప్ చేసి పెట్టేసుకోండి ముందే ఆనియన్స్ ఒక రేంజ్ లో మాత్రం స్కై రాకెట్ ప్రైజెస్ వెళ్తాయని చెప్పి మాత్రం దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు సో జాగ్రత్త పడండి అందరు ఇంట్లో డంప్ చేసి చూడండి కర్రీస్ లలో కొంచెం ఆయిల్ గానీ కొంచెం ఆనియన్ గానీ తక్కువ వేయడం స్టార్ట్ చేయండి లేడీస్ అందరు అని చెప్పి ఒక హెచ్చరిక లేకపోతే ఏమైతుందంటే మీ మొత్తం సంపాదించిందంతా మొత్తం అంతా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది మళ్ళీ ఆనియన్ కోసం ఆ రేంజ్ లో వచ్చేటట్టు ఉంది और घुंगरू सेठ कैसा चल रहा है धंधा पानी? धंधा फर्स्ट क्लास चल रहा है, टकाटक चल रहा है और नहीं मिलते। अबे बिना भेजे की खोपड़ी, खोके का मतलब करोड़ करोड़। अच्छा अच्छा अच्छा, करोड़, और वो भी 4। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ఓకేనా సో నెక్స్ట్ మార్కెట్ యాక్చువల్లీ ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ కి ఎక్స్ప్లోర్ చేద్దాం మనము చూద్దాం అక్కడ కూడా ఏం నడుస్తుంది అనేది జోక్స్ అపార్ట్ సీరియస్ గా వెళ్ళి ఒకసారి అక్కడ కూడా చూద్దాం ఎందుకంటే అంత ఈజీ కాదు అక్కడ పోయిన తర్వాత కూడా తెలుస్తుంది మనకి ఏందనేది సో ఇంకా మనతో మార్కెట్ ఎక్స్ప్లోర్ అర్థం కాకుంటే ఇంకే వచ్చేసి నేను డైరెక్ట్గా ఫార్మర్తో డీల్ చేద్దామని చెప్పి ట్రేడ్ డీల్ సెట్ చేసుకోవడానికి వచ్చాం అనమాట విలేజ్కి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ సిటీ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాం అనమాట సో ఈవినింగ్ 6 అవుతుంది టైమింగ్ మనకి చూడండి విలేజ్ వాతావరణం ఎలా ఉందనేది సో ఫార్మర్తో మాత్రం మాట్లాడుతున్నాము చూడవచ్చు వాళ్ళ స్టోరేజ్ రూమ్ ఎలా ఉందనేది సో ఇలా ర్యాక్స్లలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటారనమాట సో ఇది నెంబర్ 1 మాల్ యాక్చువల్లీ ఏంటంటే ఇది కొంచెం డస్ట్గా ఉంది ఎందుకంటే డైరెక్ట్ మనకి ఫార్మ్స్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి ఇదే మనకి ఏంటంటే నీట్గా కొద్దిగా ఆయిల్ పెట్టి మంచిగా నీట్గా పాలిషింగ్ చేసి సూపర్ మార్కెట్స్లలోకి సప్లై అవుద్ది అనమాట సో అప్పుడు చాలా ఫినిషింగ్గా నీట్గా కనబడుతుంది ఇదే మనకి ఏంటంటే ఇంట్లలోకి కానీ లేకపోతే రెస్టారెంట్స్లోకి కానీ ఇలా మొత్తం కంప్లీట్గా మాల్ అనేది మనకు డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి తీసుకుంటే బెనిఫిట్ అయ్యిద్ది అనమాట సో మార్కెట్ ప్రైస్కి ఫార్మర్ ప్రైస్కి చెప్దామని మర్చిపోయాను మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఫార్మర్ ప్రైస్కి మనకి ఆల్మోస్ట్ 20 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది సో చూడండి ఎలా ఉందనేది ఇది నెంబర్ 1 క్వాలిటీ అనమాట సో చాలా పెద్దగా కూడా ఉంది ఆనియన్ ఇంకోటి ఏంటంటే చాలా నీట్గా కూడా ఉంది చూడండి సో మన వర్క్ మాత్రం ఫినిష్ అయిపోయింది ఫార్మర్తో డీల్ సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ 10+ టన్స్ మాత్రం మనం ఏదో ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట ఆనియన్స్ సో మనం మొత్తం ఫినిష్ అయిన తర్వాత మనకి బెనిఫిట్ అయింది ఫార్మర్ దగ్గరికి వెళ్ళడం వల్ల సో అక్కడ ఫార్మర్కి బెనిఫిట్ అయింది ఇక్కడ మనకు కూడా బెనిఫిట్ అయింది సో వీఆర్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా వేరే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఈ కష్టాన్ని కొంచెం మీరు రికగ్నైజ్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఓకేనా ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్